మరి మనతో పాటు ఈరోజు వంగగీత ఉన్నారు. ఎవరైతే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలను రెండు కూడా ముక్తకటంగా చూస్తున్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది ఒక పిఠాపురం వల్ల. కేవలం అది మరి ఇటు వంగగీత గారు ఎంతో సేవా కార్యక్రమాలు చేసి ఎన్నెన్నో అభివృద్ధులు చేసి ముఖ్యంగా న్యాయవాదిగా ఆవిడ కూడా ఆ ప్రగాఢ అనుభవం కూడా ఉంది. మరి అటువంటి వంగగీత గారితో మనం మాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం మేడం. టాలీవుడ్ అంతా 50% ఇక్కడే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కాకినాడ కొన్ని హోటల్స్లో ఉన్నారు. మరి వంగగీత నుంచి ఎంతమంది దిగుతున్నారంటే మీ సమాధానం మీద చిరంజీవి కూడా సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గుట్టి దీన్ని మీ స్పందన ఏంటి మేడం? ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఎవరి పార్టీకి ఎవరైనా నెగ్గడానికి కావాల్సిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కామెంట్ చేయాల్సిన అంశం ఏంటంటే ఎంతసేపు చూసినా మమ్మల్ని ఓడించడానికి ఎంతసేపు ఇదే చెప్తారు వాళ్ళు. మాకెవరో వచ్చేసినట్టు, మాకేదో పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చేసినట్టు చెప్తారు. ఏ మినిస్టర్లు రాలేదు, ఇక్కడ ఎవరూ చేయలేదు. మా లీడర్స్ మేమందరం చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి సపోర్ట్ మాకు ఉంది. మా మిథున్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, సంవత్సరంన్నర నుంచి ఆయన మాకు పొలిటికల్గా మాకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అంతకు మించి మా దగ్గర లేరు. ఆయనే పవర్ స్టారు. బట్ ఆయన పవర్ స్టార్ అయినప్పటికీ కూడా చాలా మంది స్టార్లు తెచ్చుకుంటున్నారు. మరి ఎప్పుడైనా మాట్లాడితే మాకు 1,00,000 ఓటుతో ఉంటాం, అబ్బాయి ఇక్కడ ఏమీ లెక్క కాదు, మేము ఆల్రెడీ 1,00,000 ఓటుతో నెగ్గామంటారు. చిన్న చిన్న స్టార్ల దగ్గర నుంచి పెద్ద స్టార్ వరకు తెస్తారు. మేము 1,00,000 ఓట్లు నెగ్గామంటారు. ఇక్కడ గుళ్ళు బదులు కొట్టేస్తారంటారు. మేము 1,00,000 ఓట్లలో నెగ్గామంటారు. బ్లేడ్లు పెట్టి కోసేస్తున్నారంటారు. ఇక 1,00,000 ఓట్లతో నెగ్గారంటారు. కడప నుంచి వచ్చేసరి ఎవరో అంటారు. 1,00,000 ఓట్లతో నెగ్గుతా ఉంటారు. కర్నూలు నుంచి ఎవరో వచ్చి మమ్మల్ని ఓడగడతారు. ఇది చెప్పడం తప్ప ఏదన్నా ఈ నియోజకవర్గానికి నేను ఇది చేస్తానని కానీ, నియోజకవర్గ ప్రజలకి ఇది బాగుంటుందని కానీ, ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఉన్న ప్రాధాన్యత, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఉన్న పద్ధతి విధానం, దాని గురించి దాన్ని గౌరవించాలి. ఇక్కడ ఎవరు బయట నుంచి ఎవరో వస్తే ఎలా చేయరు. వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎక్కడ అల్లరి చేయరు, మతతత్వాలు ఎవరు చేయరు, బ్లేడ్లు పెట్టి ఎవరు పోయరు. ఈ పిఠాపురం ప్రశాంతమైన నియోజకవర్గం. మీ ఎలక్షన్ కోసం మిమ్మల్ని మీరు ఎవరినో రెచ్చగొట్టడం కోసం, యువతని ప్రేరేపించడం కోసం, యువతని ఏదో ఇంకో రకంగా వాళ్ళని ఉత్తేజపరచడం కోసం చేసే డైలాగులన్నీ దయచేసి పిఠాపురంలో చెయ్యొద్దు. మేడం, ఈరోజు ఇరు తెలుగు రాష్ట్రాలంతా కూడా పిఠాపురం నియోజకవర్గం పైన చూస్తున్నాయి. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు మీరు, అంటే మీకు కూడా రాజకీయంగా ఎన్నో పదవులు చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయంగా ఉన్న మీరు ముఖ్యంగా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది మేడం. ఈ ల్యాండ్ టైటిలింగ్ ఏదైతే ఉందో దాని మీద చాలా కన్ఫ్యూజ్ అయితే ఉంది. మీరు ఒక న్యాయవాది, ఒక పొలిటీషియన్ కన్నా ముందు మీరు న్యాయవాది. సో అది ఎంతవరకు దాన్ని మీరు సమర్థిస్తారని ఏం చెప్తారు? ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో అసలు ముందు వాట్ ఈస్ ల్యాండ్ యాక్ట్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు అంత టైం లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల కిందటి నుంచి వస్తున్నది. నంబర్ 1 మన్మోహన్ సింగ్ అప్పటి నుంచి కూడా ఉంది. ఎందుకంటే రాను లిటిగేషన్ పెరిగేదే కానీ ద వాల్యూ ఆఫ్ మనిషి వాల్యూ కన్నా ల్యాండ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు. కాబట్టి మనీ వాల్యూ, ల్యాండ్ వాల్యూకే ప్రిఫరెన్స్ ఎక్కుతుంది. గతంలో అంటే ఒక మాటకి కట్టుబడి ఉండేవాళ్ళు, ఇప్పుడు అట్లా లేవు. ఎన్ని చట్టాలు చేసినా కూడా ఇబ్బందులు ఉంటాయి. సరే, దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ చేయాలనుకున్నారు. మీకు మనకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు కావాలని చెప్పి జగన్ గారి మీద ఇదంతా ఏదో జగన్ గారు తీసుకొచ్చినట్టు, ఈ ల్యాండ్ యాక్ట్ అంతా వల్ల మొత్తం నష్టపోతున్నట్టు అన్నీ చెప్తున్నారు. మీరు ఒకసారి ఈ ల్యాండ్ యాక్ట్ ప్రవేశపెట్టినప్పుడు ఉన్న అసెంబ్లీ సమావేశాలు చూడండి. పయ్యావుల కేశవ్ గారు ఏం మాట్లాడారు టీడీపీ నుంచి? మేము 100% ఈ ల్యాండ్ యాక్ట్ని సపోర్ట్ చేస్తున్నాము. ఈ ల్యాండ్ యాక్ట్ చాలా మంచిది. దీనివల్ల 100% 100% బెనిఫిట్ ఉంది. ఇది మీరు ఏదో గొప్పగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే మేము ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం అంటున్నారు. కానీ 1889లో ఆస్ట్రేలియాలో కానీ ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా లా ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం వచ్చింది. కాబట్టి మీరు చేస్తున్నట్టు కాదు, ఇది చాలా గొప్ప యాక్ట్ అని తెలుగుదేశం వాళ్ళు చెప్పి, ఇప్పుడేమో ల్యాండ్ యాక్ట్ ఓట్ల కోసం అని చెప్పి దీన్ని రాంగ్ డైరెక్ట్ చేయాలనుకోవడం చాలా తప్పు. నెంబర్ 1, అసలు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ప్రపోజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ని మాట్లాడరు. ఈ చట్టానికి పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం చెప్పిన తెలుగుదేశాన్ని మాట్లాడరు. కానీ ఒక్క వైఎస్ఆర్సీపీ ఒక్కదాన్ని, జగన్ గారిని ఒక్కళ్ళని కూడా విక్టిమ్గా చూపించి ఇదేదో నల్ల చట్టం తీసుకున్నట్టుగా చూపించాలనుకోవడం చాలా రాంగ్.
ఎందుకంటే ఎప్పుడు కూడా నేను అడ్వకేట్స్తో కూడా చాలా డిస్కస్ చేశాను. నేను మన పిఠాపురంకి సంబంధించిన అడ్వకేట్స్తో నేను మాట్లాడాను, ఇతర కాకినాడకి సంబంధించిన అడ్వకేట్స్తో కూడా మాట్లాడాను, నేను డిస్కస్ చేశాను. అవసరమైతే ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి లా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఇప్పుడు దీనికి ఏంటంటే ఎప్పుడు కూడా లా అనేది రిజిట్ కాదు, ఇది చట్టం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. రాజ్యాంగమే మారుతుంది అమెండ్మెంట్స్తో. అది ప్రజలకి నచ్చలేదు, ప్రజలకి సూటబుల్గా లేదు అంటే ఎమ్మెల్యే ఎన్ని రాజ్యాంగాలు ఎన్ని సవరణలు చేసుకోలేదు. అలా రేపు ఈ చట్టాన్ని మార్చుకోవడానికి అవకాశాలు ఉంటుంది. అయినా ఈ చట్టం ఇప్పుడు వరకు ఏ విధమైన ఇంప్లిమెంటేషన్ లేదు. నెంబర్ 1, దీనికి ఏ విధమైన చట్టబద్ధత ఇంకా రాలేదు. దీనికి స్టాండర్డ్గా స్టేటస్ ఏం రాలేదు. మరి రాలేని దానికి ఇది ఇప్పుడు అర్జెంటుగా పోనీ ఇదేమన్నా చర్చ ఇప్పుడు ఏమన్నా వచ్చిందా? ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి ఎన్నాళ్ళు అయింది? నోటిఫికేషన్ ముందు అసెంబ్లీ సమావేశాలు అయిపోయి ఎన్నాళ్ళు అయింది? అంటే ఇది దగ్గర 3 నెలల కిందట ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని ఏదో చెప్పి ఇదంతా ఎట్లా ఉందంటే, ప్రతిపక్షాలు మీరు చూసినట్లయితే ప్రతిపక్షాలన్నీ వాళ్ళు ప్రజలకి చెప్పలేకపోతున్నారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఎయిదర్ కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్ అని. అయితే నువ్వు ప్రజల్ని కన్విన్స్ చేయాలి, అదర్వైజ్ నువ్వు ఎవరో కన్ఫ్యూజ్ చేసి పడే, చిందరవందర చేసే, అన్ని రకాలుగా లేనిపోని అన్ని సృష్టించేమని. ఇప్పుడు ఏంటి చూడండి, ఒక పక్క వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రజలందరికీ కూడా ఇంటికే పెన్షన్ ఇచ్చే విధానం పెడితే దాన్ని మీరు వాలంటీర్లకు ఇస్తే గనక మీకు ఏదైనా ఫేవర్ అయిపోద్దేమో అని వాలంటీర్లు వద్దన్నారు. పోనీ మళ్ళీ సచివాలయం ద్వారా ఇమ్మన్నారు. సచివాలయం ద్వారా ఇస్తే సచివాలయ ఎంప్లాయర్ కూడా ఏళ్ళ పెట్టిన ఎంప్లాయర్ కాబట్టి మళ్ళీ అనుమానం వచ్చింది, అది తీసేయమన్నారు. మళ్ళీ తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టమన్నారు. బ్యాంకులేమో 2-3 ఊళ్ళకి 4 ఊళ్ళకి ఒక బ్యాంక్ ఉంటుంది. బ్యాంకులేమో డిఫాల్ట్ అయిపోయి ఈ 3,000 కూడా అందులో చిక్కుకుపోతే వీళ్ళకి రాక ఏడుచి వాళ్ళందరినీ కూడా ఈ వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ ఏడుస్తూ ఉంటే ఈవేళ కావాలని జగన్మోహన్ రెడ్డి గారే చేశారని మీరు చెప్తున్నారు. అసలు ఇవన్నీ రావడానికి కారణం ఎవరు? మీరందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళడం ఏంటి? దాని మీద ఒత్తిడి తీసుకురావడం ఏంటి? అసలు ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదంటారు ప్రతిపక్షాలు. ఎందుకంటే ప్రజలకున్న హక్కుల్ని ఎవరైతే కాల రాస్తారో వాళ్ళకి ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే మీరు ప్రజలకున్న సౌకర్యాన్ని తీసేసి మీకోసం వాళ్ళని రోడ్డెక్కించారు, మీకోసం వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు, మీకోసం ఈరోజు వాళ్ళు ఎండల్లో పడి వడదెబ్బలకు పడ్డారు. అంతేకాదు, మీరు తెలంగాణ ఎలక్షన్స్ అయ్యాయి, అంతకుముందు మొన్న ఇంకొక ఎలక్షన్లు అయ్యాయి, ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో కూడా ఎలక్షన్లు అయ్యాయి, థర్డ్ ఫేజ్ వరకు మంది వస్తుంది. ఏ ఫేజ్లో కూడా రెగ్యులర్గా జరిగే ఏ బెనిఫిట్ కార్యక్రమాన్ని కూడా ఎవడూ ఆపలేదు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో తప్ప. సుమారు 10,000 కోట్ల రూపాయలు విలువైన ఆసరా కానీ లేకపోతే రకరకాల 5 ప్రోగ్రాంలు ఏమైతే రీఎంబర్స్మెంట్స్ ఏమైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆపేసి, ఎందుకు ఆపేయాలి? ఒకవేళ వెళ్ళిపోతే కనుక మా గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేస్తేమో, గవర్నమెంట్కి ఓట్లు వేస్తారేమని చెప్పి మీరు నోటి దగ్గర కూడు కూడా చెరగొడుతున్నారు. వాళ్ళకి వచ్చి బెనిఫిట్స్ తీసేసుకుంటున్నారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ చెప్పి ఆ పథకాలన్నీ కూడా మీరు ఆఫ్ చేయడానికి మీరు చూస్తున్నారు. ఒకటి చూడండి, ఈబీసీ నేస్తం ఆపేస్తున్నారు, వైఎస్ఆర్ చేయూత ఆపుతున్నారు, మరి ఇంకా నా దగ్గర ఇన్పుట్ సబ్సిడీ ఆపేశారు. ఇలా మొత్తం 5 స్కీములు మీరు ఆపుకుంటూ వచ్చారు. ఇంకేం చేద్దామని? మీకు అసలు ప్రజల గురించి మాట్లాడే అర్హత ఏముందని అడుగుతున్నాను. మేడం, మీ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి వచ్చి మీరు పవన్ కళ్యాణ్ మీ ప్రత్యర్థి, మరి ఏ రకంగా పోటీ ఉండబోతుంది? అసలు మీరు ఎంతవరకు డెవలప్ చేస్తారో, కానీ నెగ్గిన తర్వాత మీరు ఏ రకంగా ప్రజలకు వెళ్తున్నారంటే పిఠాపురం ప్రజలకి ఇప్పుడు ఒకటి చెప్తానండి, నేను పిఠాపురం ప్రజలకి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. నెంబర్ 1, నేను ప్రజలకితో ఎప్పుడూ సత్సంబంధాలతో ఉన్నాను. ప్రజలతో నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, సంబంధం ఉంది. ఈ నియోజకవర్గ పట్ల నియోజకవర్గ స్వరూపం కానీ, నియోజకవర్గ పరిస్థితులు కానీ, నియోజకవర్గంలో కులాలు కానీ, లేకపోతే నియోజకవర్గాల్లో అవసరాలు కానీ, నియోజకవర్గంలో ఉన్న వాతావరణ పరిస్థితులు కానీ, నియోజకవర్గంలో ఉండే రైతాంగానికి కానీ, కూలీలు కానీ, మత్స్యకారులు కానీ, వేవర్స్ కానీ, ఇంకా రకరకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల గురించి కానీ, ఎవరి గురించి అయినా ఎవరికి ఏది అవసరమో, ఎలా అవసరమో, ఏది చేస్తే ప్రజలకు బెనిఫిట్ అవుతుందో నాకు తెలుసు, సంపూర్ణ అవగాహన. కాబట్టి నేను చేయగలను. అందులో ప్రధానమైనవి ఏంటంటే ఏలేరు మోడర్నైజేషన్ చేయించాలి. దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నీటి కొరత లేకుండా ఉండడానికి, ఎద్దడి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి, ఎక్కువ వరదలు వచ్చినప్పుడు ముంపుకు కాకుండా ఉండాలంటే మోడర్నైజేషన్ కావాలి. అది త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
గతంలో ఒక ప్రపోజల్ పెట్టారు, మోడర్నైజేషన్ సెకండ్ ఫేజ్ పెట్టారు, అసలు డ్రైన్లు ముందు చేయాలి, ఇవన్నీ సిస్టమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చే దాంట్లో ముఖ్యమంత్రి గారి సహకారాన్ని తీసుకుని సంబంధిత ఇరిగేషన్ అధికారులతో అందరితో కలిసి మేము మళ్ళీ డిస్కస్ చేసి దాన్ని పూర్తి చేయడానికి మేము ప్రయత్నిస్తాం. రెండోది ప్రధానంగా మత్స్యకారులకి, మత్స్యకార కుటుంబాలకి, మత్స్యకార ప్రాంతానికి కూడా తీవ్ర నష్టం కలిగించేది సముద్ర కోత. ఈ సముద్ర కోత ఉప్పాడ దగ్గర, కోనపాపేట దగ్గర తీవ్రంగా ఉంది. దాని వాతావరణ పరిస్థితి వల్ల, ఇది ఎవరో చేసిన వల్ల వచ్చింది కాదు. కెలామిటీ అనేది నైసర్గిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు వల్ల వచ్చింది. దానికి సంబంధించిన చర్యలు చేపట్టాలి. దానికి ఆల్రెడీ ఇప్పటికే నేను ఎంపీగా కూడా చేశాము. ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంది, రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి, పిఎంఓ ఆఫీస్లో కూడా ప్రాజెక్ట్ ఉంది. అవి కనుక మనకు అనుకున్నట్టుగా సక్సెస్ అయిపోతే ఆ ప్రాంతం కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి ఉంటుంది. మిగతా అన్ని ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్కి సంబంధించి అవ్వచ్చు, రకరకాలుగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి ఏమేం కావాలో అవ్వచ్చు. మా పిఠాపురం టౌన్ చిన్నది, గతానికంటే ఇప్పుడు పెద్దదే, కానీ ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. టౌన్లో 3 గేట్లు ఉన్నాయి. 2 గేట్లకు 12 కోట్లు పెట్టి నేను ఆర్యూ బిల్ చేయించాను. మధ్యలో ఉప్పాడ గేటు దగ్గర 100 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది. 40 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ సీఎం గారు ఇస్తే 60 కోట్లు బ్రిడ్జ్ కనెక్షన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అంటే 100 కోట్లు. రేపు రాబోయే గవర్నమెంట్లో మొట్టమొదటి ఫౌండేషన్ కూడా అదే అవుతుంది. మేము అది కూడా డెవలప్ చేస్తాం. అలా ప్రాంతానికి అవసరాలకు అనుగుణంగా 2 మున్సిపాలిటీలు, 3 మండలాలు ఉన్నాయి. వీటికి తగ్గట్టుగా 3 హైవేల మధ్యలో ఉంది, ఒక సముద్ర తీర ప్రాంతం మధ్యలో ఉంది, 8,000 SEZకి సంబంధించింది ఉంది, ఒక పెద్ద పోర్టు కన్స్ట్రక్షన్ అవుతుంది, ఒక హార్బర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, మొత్తం తీర ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. దీనికి పూర్తి సంపూర్ణ అవగాహన ఉండాలి. ఇవన్నీ కూడా అధికారులు అందరితో మాట్లాడగల ఇదిగా ఉండాలి. ఎక్కడంటే అక్కడికి వెళ్ళి ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది, విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది, అవసరమైతే ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది, అవసరమైతే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లతో మాట్లాడాల్సి వస్తుంది. మేము మాట్లాడతాం, సాధిస్తాం. ఆ నమ్మకం, విశ్వాసం మాకుంది.